దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే ఎలక్షన్ కమిషన్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లో ఎంతో మంది నిజాయితీ పరులున్నప్పటికీ కేంద్రం ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో సిపిఐ ముగ్దుమ్ రాష్ట్ర కార్యాలయం రీఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలుగు నేలపై జన్మించిన మగ్దూమ్ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారన్నారు. మగ్దూమ్కి సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం ఉందని ఆయన అన్నారు. బద్దం ఎల్లారెడ్డి వెంకటరెడ్డితో కలిసి మగ్దూమ్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన విషయాన్ని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. మగ్దూమ్ కవి మాత్రమే కాకుండా మంచి నటుడని ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలను ఉర్దూలోకి అనువదించిన వారిలో మగ్దూమ్ ముఖ్యులన్నారు. 1974లో మొదట మగ్దూమ్ కార్యాలయం ఫౌండేషన్ కార్యక్రమానికి స్టోన్కి అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని, కాంగ్రెస్ కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వాడినని ఆయన స్పష్టం చేశారు.